హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఖండోబా మందిర్లో ఉన్నామండి. ఇది ఎంట్రన్స్ అనమాట గుడికి. ఇది షిరిడీలో సమాధి మందిర్కి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. షిరిడీ యాత్రలో భాగంగా ఒకరోజు మేము ఊళ్ళో ఉన్న కొన్ని ప్రదేశాలను అయితే చూసామండి. అందులో భాగమే ఈ ఖండోబా మందిరం అండి. మొట్టమొదటి ఖండోబా మందిర్కే వచ్చామన్నమాట. ఇక్కడ బాబాగారు మొట్టమొదటిగా ప్రవేశించిన ప్రదేశం అని అంటారు. బాబాగారిని మహల్సాపతి ఆవో సాయి అని పిలిచిన ప్లేస్ అని కూడా అంటారండి. ఇది క్యూ లైన్ లాగా ఉంటుంది. వెళ్తూ ఉంటే దారిలో అండి గోడ మీద అన్నీ బాబాగారికి సంబంధించిన చిత్రపటాలన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ మనం చక్కగా చూసుకుంటూ బాబా కథలు మననం చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చండి. ఇక్కడ బాబా కథలోని గుర్రం బిజిలీ అది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం నమస్కరించుకుని లోపలికి వెళ్తే గోడకి ఒకవైపు శ్రద్ధ, ఒకవైపు సబూరి అని రాసి ఉంటుందండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తాం. లోపల కూడా బాబాగారి విగ్రహం పెద్దగా నిల్చుని చాలా బాగుంటుందండి. నిల్చుని ఉన్న బాబా విగ్రహం ఆ పక్కనే ఖండోబా అనమాట. అసలు చూస్తుంటే ఎంత బాగుంటుందంటే ప్రదక్షిణాలు చేసేవాళ్ళు కూడా ఒకసారి ప్రదక్షిణ చేసుకోవచ్చండి. కాకపోతే ఆ చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత అటువైపు నుంచే బయటికి అనమాట. ఇక్కడ బాబాగారి వస్త్రాలు కూడా అమ్ముతున్నారండి. ఆయనకి వాడినవి అనమాట. అంటే సమాధి మందిరంలో కాదండి, ఇక్కడ ఖండోబా మందిరంలో ఆయనకి వాడిన వస్త్రాలు ఇక్కడ అమ్ముతున్నారండి. మనకి కావాలంటే తీసుకోవచ్చు. ఒకవైపు అంతా బాబాగారు ఉన్నప్పుడు ఆయనతో ఉన్న వాళ్ళందరి చిత్రపటాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ చక్కగా కూర్చోవడానికి కూడా వీలుగా ఉంది. ఈ వెనకాలైతే ప్రసాదాలు అవి అమ్ముతున్నారనమాట. చాలా విశాలమైన ప్లేస్ ఇదైతే మాత్రం. ఖండోబా మందిరం చాలా పెద్దది. మనం షిరిడీ వెళ్తే మొట్టమొదటిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం అని చెప్పొచ్చండి ఈ ఖండోబా మందిరం అయితే. ఇందులో ఆయన అప్పట్లో ఆయనతో ఉన్న వాళ్ళందరివి ఉన్నాయండి. విగ్రహాలు కూడా ఉన్నాయి, కొన్ని కింద పేర్లు కూడా ఉన్నాయండి. అయితే మనం ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చక్కగా వివరంగా ఉండేలా ఉన్నాయండి ఇక్కడ. చాలా బాగుంది ఇదంతా ఖండోబా మందిరం. ఎప్పుడు వచ్చినా మొట్టమొదటిగా ఖండోబా మందిరానికే వస్తాం మనం దర్శించుకోవడానికి. అంటే మనం అంటే ఎవరైనా సరే అండి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అంత మహిమ గల ప్లేస్ అనమాట ఇది. అందుకని మేము కూడా అలాగే వచ్చామండి. ఖండోబా మందిరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాతే మిగతా ప్రదేశాలకు వెళ్ళామన్నమాట. షిరిడీలో బాబాగారు తిరిగిన ఏ ప్లేస్ అయినా మనకు ఒక అద్భుతమే కదండి. అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము పాండురంగ స్వామి గుడికి వెళ్ళామండి. యాక్చువల్గా మేము పండరీపురం వెళ్దాం అనుకున్నామండి ఈ టూర్లో. అయితే పండరీపురం అంటే 2 రోజులు పడుతుందన్నారు. అసలు అమ్మో 2 రోజులంటే కష్టం అని చెప్పని అనుకున్నాము. అయితే మా ఫ్రెండ్ ఊళ్ళోనే పాండురంగ స్వామి గుడి ఉంది వెళ్దామన్నారు. అయితే ఆటో అబ్బాయి కూడా కొన్ని ప్లేసెస్ మాకు తెలుసని తీసుకెళ్ళాడండి. ఒక 5-6 ప్లేసెస్ అబ్బాయి చూపించాడనమాట. అందులో ఈ పాండురంగ స్వామి గుడి కూడా ఒకటండి. లోపలైతే పాండురంగ స్వామి చాలా కళగా ఉన్నారండి. చాలా బాగున్నారు. ఇది విశాలమైన హాల్ అండి. ముందంతా విశాలమైన హాలు. మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఒక ఆయన కూర్చుని చేసుకుంటున్నారు కూడా, చాలా పెద్ద ఆయన. ఆయనకి నమస్కరించాలనిపించింది, నమస్కరించాం కూడా. ఇలా లోపలికి వెళ్తే మాత్రం ఈ పాండురంగ స్వామి దర్శనం అండి. నిజంగా ఎంత బాగుందో చూడండి. అసలు మామూలుగా పాండురంగ స్వామి గుడి అంటే పండరీపురం తర్వాత మా మచిలీపట్నం దగ్గర చిలకలపూడి పాండురంగ స్వామి అని అంటారండి. ఇక్కడ కూడా స్వామి చాలా బాగున్నారు. ఇక్కడ కూడా అద్భుతమైన దర్శనాలు జరిగాయండి. చక్కగా మేము ఇవన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట. చాలా బాగుందండి ఇది కూడా. అయితే మనం గుళ్ళోంచి బయటకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ 3 చెట్లండి. రావి చెట్టు, వేప చెట్టు, మేడి చెట్టు, 3 చెట్లు కలిసి ఉన్నాయండి. అలా ఉండడం చాలా అరుదని చెప్తారు. మాకైతే మేడిపళ్ళు కూడా దొరికాయండి కింద. మేము తిన్నాము. నేనైతే ఫస్ట్ టైం అండి అది తినడం. ఎప్పుడూ తినలేదండి. ఫస్ట్ టైం తిన్నానమాట. ఇదైతే వినాయకుడి గుడి దగ్గరండి. పంచముఖ వినాయకుడి గుడికి వచ్చాము. అక్కడ ఈ చెట్టు ఉందండి. వినాయకుడి గుడి అయితే అస్సలు వీడియో తీయడానికి లేదండి. ఈ గుళ్ళో కూడా మనం ఏదైనా కోరుకుని వినాయకుడు ఎదురుగా ఉన్న మూషికని చెవిలో చెప్తే, ఆడవాళ్ళైతే కుడి చెవి, మగవాళ్ళైతే ఎడమవైపు చెప్తేనండి మనకి ఏదైనా కోరుకుని చెప్తే తప్పకుండా నెరవేరుతుందటండి. తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ పంచముఖ వినాయకుని దర్శనం చేసుకోవాలటండి. ఆ గుడికి అదండి ప్రత్యేకత. తర్వాత మేము ఉపాసనీ బాబా మందిరానికి వచ్చామండి. ఆయన సాయిబాబా గారికి శిష్యుడటండి. ప్రధానమైన శిష్యులు అని అంటారండి. ఇదంతా లోపలికి వెళ్ళే మార్గం. ఇక్కడ కూడా ఇలా బాబా గారివి ఆయనతో కలిసి ఆయన ఉన్నప్పుడు ఉన్నవాళ్ళవి కుడివైపు ఎడమవైపు ఫోటోలు ఉన్నాయండి. అయితే లోపల మాత్రం మనకి వీడియో తీయడానికి లేదు అన్నారండి. లోపల ఉపాసనీ బాబా పాదుకలు ఉన్నాయి.
కానీ వీడియో అయితే ఎలా లేదు అని చెప్పారండి. ఇక్కడ ఒక విశేషం ఉందండి. ఈ ఈ ఉపాసనీ బాబా మందిరానికి ఎడంవైపు ఇలా చెట్టులో వినాయకుడు వెలిసారండి. ఇది చాలా ప్రత్యేకం అండి. తర్వాత మేము వీరభద్రస్వామి గుడికి వచ్చామండి. ఈ గుడి అయితే షిరిడీకి ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉందండి. మనకి చూపిస్తానన్న గుడిలోనే ఈ గుడి కూడా ఉందన్నమాట. ఈ పక్కనే ఎదురుగుండా అండి ఎంట్రన్స్కి మన కుడి చేతి వైపు పెద్ద విగ్రహం అండి శివాజీది. ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంటుందండి. తర్వాత ఇలా లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్తుంటే ఆయన్ని అడిగాను అనమాట, లోపల వీడియో ఎలా ఉందా అని. అంటే అతని భాషలో ఏదో చెప్పాడు, నాకైతే అర్థం కాలేదు. అయినా నేను వీడియో తీశానండి, కుదిరినంత వరకు వెళ్ళిన ప్రతి చోట తీశానమాట. ఇదిగోండి ఇక్కడ నాగేంద్ర స్వామి పడగ, ఎదురుగుండా కింద స్వామి పడగ కింద ఎదురుగుండా శివలింగం అలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మేము ఫొటోస్ అవి కూడా దిగాము. ఈ పైకి అయితే ఎక్కలేదండి మేము, మెట్లున్నాయి కొంచెం. ఆ పైన స్వామి ఉన్నారు, దత్తాత్రేయ స్వామి అనుకుంటా, కానీ అటు ఎక్కలేదు. తర్వాత ఇలా ఎదురుగుండా వస్తే వీరభద్రస్వామి అండి. అయితే గుడి తలుపులు వేసేసి ఉన్నాయండి. మరి అంటే మేము వెళ్ళిన టైము దర్శనం టైం కాదేమో మరి, అయినా సరే స్వామిని అయితే కన్నులారా చూసామండి. వీరభద్రస్వామి దర్శనం కూడా చక్కగా అయిందనమాట మాకు. ఏ గుడికి వెళ్ళినా అండి చాలా మంచి దర్శనాలు అందాయి ఈ షిరిడి యాత్రలో మాత్రం. అది చాలా విశేషంగా చెప్పొచ్చండి. అయితే ఎదురుగుండా స్వామివారి పాదాలు ఉన్నాయి, పాదాలకు నమస్కరించుకుని మేము వచ్చేసామండి. అయితే ఇక్కడ విశేషం ఉందండి. ఏంటంటే బాబాగారు ఈ వీరభద్రస్వామి గుడికి ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈ ప్లేస్లోనే కూర్చునేవారటండి. బాబాగారు వచ్చినప్పుడు ఈ కూర్చునే దగ్గర ఇలా బాబాగారు ఫోటో పెట్టారండి. ఈ ప్లేస్లోనే కూర్చునేవారటండి. అయితే ఇక్కడ ఇంకొక విశేషం, చాలా ముఖ్యమైన విశేషం ఉందండి షిరిడీలో. ఇక్కడ కల్పవృక్షం ఉందండి. ఈ కల్పవృక్షం ఎంత లావుందో చూడండి. ఆకులు కూడా చాలా ప్రత్యేకంగా ఉన్నాయండి. ఇలాంటి వృక్షాలు 2, 3 ఉన్నాయటండి ప్రపంచం మొత్తం మీద. దీని పువ్వు కూడా చాలా విచిత్రంగా ఉంది, మీకు చూపిస్తాను. ఈ చెట్టుతో కూడా బాబాగారికి సంబంధం ఉందన్నారండి. అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారనమాట. ఈ చెట్టు కింద కూడా బాబాగారు కూర్చునేవారు అని అన్నారు. నిజంగా కల్పవృక్షమే అనిపించిందండి. ఎందుకంటే ఆ పువ్వు చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపించిందండి. మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, కల్పవృక్షం అని కొడితే ఈ పువ్వే వస్తుందండి. ఇలాంటి పువ్వునైతే నేను ఎక్కడా చూడలేదండి. ఇదే మొట్టమొదటిసారి. చెట్టు నిండా ఉన్నాయండి పువ్వులైతేను. తర్వాత మేము సాయి హెరిటేజ్ విలేజ్ అండి, అంటే సాయిబాబా గారి ఓల్డ్ షిరిడి అనమాట. ఇక్కడికి వచ్చాము. లోపలైతే పిల్లలు ఆడుకునేవే ఉన్నాయన్నారు, అందుకని మేమైతే వెళ్ళలేదండి. పిల్లలు మాత్రం వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చారు. మేమందరం బయట కూర్చున్నాం. అప్పటికే తిరిగి బాగా ఎండగా ఉందండి, కొంచెం అలసట కూడా అనిపించింది, అందుకని అనమాట. ఇక్కడ ట్రైన్ కూడా ఉందండి, ఆ పైనుంచి వస్తుందన్నమాట. మా భారతి గారు మనవాళ్ళు ఇద్దరు కూడా చక్కగా ట్రైన్ ఎక్కి వచ్చారు. అది కూడా మీరు చూద్దరు. కానీ మీకు ఈ వీడియో నచ్చిందా అండి? అదిగా చూసారా పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవండి మా షిరిడి యాత్రలోని ఒక భాగం అనమాట. అంటే ఊళ్ళో అన్నీ మేము చూసినవి, షిరిడీలో చూసినవి అనమాట. ఈ హెరిటేజ్ విలేజ్ కూడా అండి లోపలికి వెళ్ళి చూస్తే బాబాగారికి సంబంధించినవి చాలా ఉన్నాయటండి. అవి మిస్ అయ్యామండి, ఈసారి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే థ్యాంక్ యూ.